ఇవాళ జగిత్యాల రైతులంతా కలిసి ఏం చేసిర్రో ఎరికైందా. అయితే బ్యాంకుల చుట్టూ తిరిగి 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 పాపం వాళ్ళకు బేజారైంది మైండ్ అంతా. అయితే మనకు పొద్దంతా పని చేసుకున్నాక ఊళ్ళో రైతులు కట్టపడి పంటలు తీసి దాన్ని అమ్ముకొచ్చిన పైసలతోటన్నా మళ్ళీ మనం గాసం వెళ్ళి తీసుకున్నామంటే చేతుల పైసలు లేకపోయే. పంటలా తీసిరు కానీ ఆ పైసలు మాత్రం బ్యాంకుల్లో ఉండిపోయినాయి. అయ్యో ఇవాళ అందరు కలిసిపోయి బ్యాంకులకు పోయి లైన్ కట్టి ఇగత్తాయి అగత్తాయి అని వాళ్ళు సంబరంతో ఉంటే ఆడ ఒక్కరు కూడా పైసలు ఇచ్చిన మొఖాన పోలే. ఇక ఆయనతో వెళ్ళమే వీళ్ళకి ఏమైంది తెలుసా, కోపం వచ్చింది రైతులకు. కోపం వచ్చి రోడ్డు ఎక్కి ధర్నా చేసిరు. ఇక ధర్నా చేస్తే మన జీవన డిమ్మే లూకుంటాడు. ఇక వచ్చి వాళ్ళకు మద్దతు తెలిపి నీకెందుకు నేనున్నాను గట్టి మాట తీసుకున్నాడు. ఇక తీసుకొని అధికారులను పిలిపించి గట్టిగా మాట్లాడినాడు. రైతులు కష్టపడి ఇత్తనాలు చేసి అమ్ముకత్తే వాళ్ళకి పైసలు ఇయ్యరా అంటూ గట్టిగా మాట్లాడినాక ఎట్లా మాట్లాడింది అనుకుంటున్నావు, జీవన్ రెడ్డి ఫోన్ కొడితే దెబ్బగా మాట్లాడిండు. మళ్ళీ సీఓ మాట్లాడినాక మా రైతుల కట్టాలి ఏందా ఇది అని గట్టిగా మాట్లాడిన వాళ్ళే సార్ తప్పకుండా ఇస్తాం సార్ అని అప్పైన ఒప్పుకున్నాడు. అయినా ఏదైనా కానీ అడగంది అవ్వైనా అన్నం పెట్టను అన్నట్టు ఇగో గిట్లా చూసుకోవాలి. మీరు కూడా రేపు పొద్దుగాల మంచిగా మీ దగ్గర బ్యాంకులలో పెట్టుకుంటూ కాదు మీ దగ్గర పెట్టుకోర్రి. ఇక చూసిరు కదా, మనము ఏదైనా చేస్తే గిట్లా గట్టిగా అడిగితేనే మనకి ఇస్తారు. జీవన్ రెడ్డి మాటకు దెబ్బకు మన సీఓ సార్ వచ్చి 20,000 ఇస్తాను ఒప్పుకున్నాడు. గదన్నమాట బ్యాంకుల సంగతి. బ్యాంకులకు నెంబర్ తీసుకోవడానికి 6 గంటలకు వచ్చినాం. తీసుకునేటువంటి డబ్బులు తీసుకుంటారు, మాకు ఇచ్చేటువంటి రైతులకు డబ్బులు ఇస్తలేదు. ప్రభుత్వమే దీనికి సంబంధించి ఏం చేసినా ప్రభుత్వమే. రైతులం 6 గంటలకు వస్తున్నాం. ఆడోళ్ళు ఎంత ఘోరం, మా మౌల ఆడోళ్ళకి అంత ఖాతాలు ఉన్నాయి, తీసుకునేటువంటి డబ్బులు తీసుకుంటున్నారు. దీనికి ఏంది అట్లా పైసలు మాకు ఈ మాట ఇస్తలేరు. మళ్ళీ ఎరగచీరేస్తామా అయిపోయినాయి పొమ్మని వెళ్ళకూడదు. ఎరగచీరాజులకు లేదు ఇచ్చు లేదు 10,000 అయినా కానీ. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు బ్యాంకు? నెల రోజులు ఆయన రావట్టి ఓనాడు ఇచ్చుడు, ఓనాడు ఆన్లైన్ బంద్ అయింది, ఆనాడు మొన్న నాడు ఆయన 4 దాకా ఉండిపోయినాం. మళ్ళీ ఎలా బంద్ అయింది, 6 గంటల నుంచి బంద్ అయింది అంటారు. ఏమంటారు బ్యాంకులు ఏమంటారు పైసలు అడుగుతారు, ఆన్లైన్ బంద్ అయింది అంటారు. మొదటి నుంచి ఎందుకు వచ్చినావు వీడికి, ఎందుకు ధర ఎత్తున్నావు? 5 గంటల మేము వచ్చి నుంచి మాకు 10,000 కాదు మాకు 50,000 ఇవ్వాలి. ఇప్పుడు 50,000 ఇస్తేనే మాకు పని నడుతుంది. అక్కడ ఇప్పుడు మందుబత్తలు కట్టాలి, మాకు ఇక డాక్టర్ ఇవ్వాలి. మాకు ఇప్పుడు ఆడ వ్యవసాయం చేసుకున్నాడు, ఆడ వ్యవసాయం మీరు ఇటు తిరగబట్టి ఈ 1,00,000 రూపాయలు రావాలి మాకు. ఎప్పుడు మేము ఎప్పుడు రావాలి, మాకు ఈ 1,00,000 రూపాయలు మా చేతికి ఎప్పుడు రావాలి. రోజు 10,000 అయితే అది మా బాగా ముదిరిపోతున్నాయి సార్. 12 ఇప్పుడు ఎంత అవుతున్నది, మా కడుపు అన్నం లేదు. మా పిల్లలు మేము ఇప్పుడు ఇత్తనం పెట్టుకునే టైంలో ఆ ఇత్తనం ఏం చేయాలి మేము? ఆ ఇత్తనం అంతా ఖరాబ్ కాదా? మా ఇత్తనం బాయే, మా పంటలు బాయే. ఇప్పుడు కలుసుకొని ఇంత మొలకెళ్తే ఇప్పుడు కలుసుకునే టైంలో అదంతా ఎక్కడ గంగవాలి? ఈ అట్ల గురించి 10,000 గురించి మేము ఏం చేయాలి? ఎన్ని రోజులు తిరుగుతున్నావు బ్యాంకు చుట్టూ? ఎన్ని రోజులు ఎన్ని రోజులు బ్యాంకు చుట్టూ తిరగబట్టి 4కి 5కి 7కి 8కి వచ్చి మేము ఇక్కడ నిలబడుతున్నాం. ఎన్ని రూపాయలు రావాలి నీకు? ఎన్ని రూపాయలు రావాలి? మేము ఎంత ఏడాలి? రైతుల ఐక్యత
దానికి చెప్పుడు మళ్ళీ 10,000 ఇస్తారు మాట్లాడి 20,000 ఇస్తారు ఏంటి మాట్లాడి మా మందులు ఉన్నారు డాక్టర్ రిలీజ్ చేతులు ఎక్కడ బతుకుడు రోజు కూడా రీకా లేకుండా నెల బీట్ నడిచాలి ఇప్పుడు 10,000 కావాలంటే రిలీజ్ లేదు అది ఎక్కడ పోయిందని కాదు బాబు వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. ఇక్కడ పోలీస్ టౌన్ సిఐ గారు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఇప్పుడు 2 ఇష్యూస్ సార్. ఒకటి సర్వర్ బ్రేక్ డౌన్ అయింది, ఇది రెస్టోర్ అయింది, అరగంటకు గంటకు అయింది, త్రోట్ స్టేట్ పోయింది అనేది అది మీ చేతులు లేదు. కానీ 20,000 ఇవ్వడం అనేది మీ చేతులు ఉన్నది కదా. ఒకటైతే 20,000 ఇప్పిస్తారు, ఒకటి సాల్వ్ అయిపోద్ది. రెండోది ఏదైతే ఈ టోకన్ సిస్టమ్ తీసేయండి. టోకన్ సిస్టమ్ తీసేసి ఏదైతే ఉందో ఎక్కువ లేకపోతే ఇంకో 100 మంది వస్తారు, 300 మంది వస్తారు. మరి అది చెప్తే వాళ్ళు మీరు టోకన్ సిస్టమ్ తీసేసి పక్షులకు అందరికీ ఇస్తామని చెప్పండి, ఈ సమస్య పరిష్కారం అయిపోద్ది. రోజు 200 మందికి అరే మీ స్టాఫ్ ఏదైతుందో వాళ్ళిద్దరు ఇంత అది ఉన్నారు కదా అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర జేబులకి ఇచ్చినట్టు చేస్తున్నాయంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏదైతుందో సర్వర్ బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి ఇంతసేపు ఇలా రాత్రి ఓవర్ టైం అయినా కానీ ఉండి మొత్తం వచ్చి ఉందని డిస్పోజ్ చేయమని చెప్పండి. ఇవాళ మాత్రం 2 గంటల టైం పెంచాలి. ఇవాళ మాత్రం ఏదైతుందో మొత్తం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళ కొత్త అనేది రారు కదా, వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళందరినీ ఏదో రిటర్న్ పోకుండా వాళ్ళకందరికీ 20,000 లిమిట్తోని ఎంతమంది ఉంటే చివరి రాత్రి 10 మధ్య ఇమని చెప్పండి. మీ సార్ ఎవరు చెప్తారు కూడా మాట్లాడి చెప్పండి. ఆ పోలీస్ మొత్తం మందికి ఇస్తా అని చెప్పండి. నాలుగు కాగానే డోర్ పెట్టేస్తారు. 20,000 మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ మేము ఒప్పుకుంటాం. ఆ 20,000 వరకు ఏదైతుందో మ్యాక్సిమం చెప్పండి సార్. ఇప్పుడు 20,000 సీలింగ్ లిమిట్ తో ఏదైతుందో అదే బాబు ఏం లేదు. 20,000 సీలింగ్ లిమిట్ తోని హలో ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. ఇవాళ ఒకవైపు ఏదైతుందో గత 2 సంవత్సరాలు వర్షాభావ పరిస్థితులతోని ఒక విధంగా వ్యవసాయం కనుమరుగైపోయింది. సరే ఈసారి అదృష్టం వర్షాలు అనుకూలించినాయి, ప్రాజెక్టులో నీరు చేరుకున్నది, పంటలు ఆశించిన మేరకు పండినాయి. ధాన్యానికి ఏదైతుందో ధర గిట్టుబాటు కాకున్నప్పటికీ కూడా కనీస మద్దతు ధరనైనా ఐకేపీ ద్వారా పొందగలుగుతున్నామని చెప్పని సంతృప్తి చెందుదామని చెప్పారంటే వీళ్ళ ఐకేపీ ద్వారా కొనుగోలు చేయబడ్డటువంటి ఒక ధాన్యం
వచ్చినటువంటి ఒక మద్దతు ధర బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ బ్యాంకుల నుండి మరి నగదు విత్డ్రాయల్ పొంది వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఉపయోగించుకోవడానికి కొరకు వివిధ రకాలైనటువంటి ఆంక్షలతోని, అది జాతీయ బ్యాంకే కానివ్వండి, సహకార బ్యాంకే కానివ్వండి, వీళ్ళ డిమానిటైజేషన్ ఏమంటే తెర మీద తీసుకురావడం జరిగిందో కానీ వీళ్ళ పెద్ద నోట్ల రద్దుతోని మీరు నల్లధనాన్ని ఏ మేరకు వెలికి తీసిండ్రో తెలియదు. కానీ సామాన్య ప్రజానికం మాత్రం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పంటున్నారు. దీనికి కారణం మరి కేంద్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమా, ఎవరు అనేది ఏదైతుందో మీరు నిర్ణయించుకోవాలి. వీళ్ళ రైతాంగం ఏదైతుందో ఇది పెట్టుబడులు సమకూర్చుకునే సమయం. ఇటు దున్నుకాని కానివ్వండి, ఈతలకు కూలీలే కానివ్వండి, పెట్టుబడులు రసాయనిక ఎరువులకు కానివ్వండి, ఏ రకంగా చూసినా కానీ ఏదైతుందో వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు కావాల్సిన సమయంలో వివిధ రకాలైన ఆంక్షలతో అని చెప్పట్టు నేను వీళ్ళ సహకార బ్యాంక్ అనేది ఇది రైతుల బ్యాంక్ భావిస్తామని చెప్పంటు నేను. మరి అటువంటి సహకార బ్యాంక్ కూడా ఏదైతుందో ఇవాళ మరి రైతుల సంక్షేమం కొరకు పనిచేయవలసిన ఒక బ్యాంకే, వాళ్ళు కూడా ఒక కమర్షియల్ వాణిజ్య బ్యాంకుగా మరి వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కేంద్ర బ్యాంకే 20,000 సీలింగ్ లిమిట్ అంటుంది. వీళ్ళు ఇక్కడ 10,000 మించి ఇవ్వమని చెప్పారంటారు. మరి కేంద్ర బ్యాంక్ ఏదైతుందో ఎంతమంది వచ్చినా తిరిగి పంపేయకుండా అందరికి ఇవ్వాలని చెప్పారంటది. వీళ్ళు ఇక్కడ ఒక 200 మాత్రమే ఇవ్వగలుగుతామని టోకన్లు ఇస్తామని చెప్పారంటారు. నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు నేను. సరే, నాకు అనుకోకుండా నాకు ముందో బ్యాంక్ ఉంది, పక్కకో బ్యాంక్ ఉందా, రోజు పొద్దున్న లేసి నాకు కనబడేది ఏంటంటే బ్యాంకుల రైతుల ఆక్రోశ అని చెప్పంటున్నారు. బ్యాంకుల రైతుల ఆక్రోశ. ఈ రోజు కూడా చెప్పంటూ నేను ఇక్కడ వాస్తవంగా నేను ఇంటి పైన ఉండడంతో పక్కన సహకార బ్యాంకులో ఉదయం తొలి రణఘోష, ఉదయంకి వెళ్ళి చెప్పంటూ నేను ఇక్కడ ఏంటంటే సర్వర్ డౌన్ అయిందంట. సర్వర్ డౌన్ ఇలా ఈ ఆధునిక నైపుణ్యం అనేది ఏదైతున్నదో మరి వ్యవస్థను మెరుగుపరచడానికి ఉన్నదా, లేకుంటే ఏదైతుందో వ్యవస్థను ఇబ్బంది గురి చేస్తానికి కొరక సర్వర్ డౌన్ అని చెప్పని ఉదయం కలిసి ఇంతవరకు ఒక్కటి కూడా డబ్బులు ఇవ్వలేదు చెప్పండి. మరి ఇప్పుడు ఆ సర్వర్ డౌన్ ఎప్పుడు రెస్టోర్ అవుతుందో, ఆ సర్వర్ డౌన్ రెస్టోర్ కావటము ఇవాళ వచ్చినటువంటి ఒక రైతులు అకౌంట్ హోల్డర్స్ ఎవరు కూడా తిరిగిపోకుండా మీ ఏ కేంద్ర సహకార బ్యాంక్ GM గారు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగిందో 20,000 వరకు ఏ ఒక్కరు కూడా తిరిగిపోకుండా దయచేసి ప్రతిరోజు ఇది అమలు చేయగలిగితేనే కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. ఇవాళ బ్యాంక్ అనేది ఏదైతున్నదో కస్టమర్ కొరకు, ఇలా కస్టమర్ల దయా దాక్షిణ్యంతో బ్యాంకులు వీళ్ళ కొనసాగుతున్నాయని చెప్పి అంటున్నా. వీళ్ళ మీ జీవనోపాధి, మీ భార్య బిడ్డలు మీ జీతభత్యాలు వస్తున్నాయని చెప్పంటే ఈ కస్టమర్లు కమిషన్ చెల్లించొద్దని చెప్పంటున్నా. మీరు ఏదైతుందో కస్టమర్ ఉచిత సేవలు అందించడం లేదు. కస్టమర్ గారు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. మీరు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటూ కస్టమర్ రోడ్ ఎక్కించడం ఏదైతుందో ఇది అనైతికత అని చెప్పంటున్నాను. ఇవాళ ఆనాడు ఏదైతే బ్యాంకుల జాతీకరణ చేసి మరి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు తీసుకురావడం జరిగితే మళ్ళీ ఇవాళ తిరోగమన చర్యగా ఏదైతుందో బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ పెట్టుబడిదారులకు మరి కొమ్ము కాస్తుందో దీన్ని తీవ్రంగా నిరసన కావడమే కాదు, ఇవాళటి రైతు ఈ ఉద్యమం ఏదైతుందో ఇది ఆరంభం మాత్రమే చెప్పంటున్నాం. ఇది సహకార బ్యాంకే కానీ జాతీయ బ్యాంకే కానీ ఏ బ్యాంక్ అని కానివ్వని చెప్పంటూ నేను ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా బ్యాంకుకి వచ్చిన ప్రతి కస్టమర్ను తిప్పి పంపకుండా వారికి కావాల్సిన డబ్బులు చెల్లించబడగలిగినప్పుడు మాత్రమే బ్యాంకు వ్యవస్థ కొనసాగడం దొరుకుతుందని చెప్పంటున్నా. లేకుండా దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఊహించుకోవాలని చెప్పంటున్నా. ఇప్పటికైనా మన జిల్లా సహకార బ్యాంక్ వచ్చినటువంటి యొక్క కస్టమర్ అందరినీ కూడా మీరు ఓవర్ టైం అయినప్పటికీ కూడా మీరు కూడా ఒక నైతిక బాధ్యతగా వచ్చిన కస్టమర్స్ అందరినీ కూడా వారికి కావాల్సినటువంటి ఒక అకౌంట్ అనుగుణంగా మరి విత్డ్రాయల్ అనుమతించి అందరినీ కూడా మరి మీరు తృప్తి చేయాలని చెప్పని నేను కోరుతున్నా. దయచేసి ఐ రిక్వెస్ట్ ది లోకల్ బ్రాంచ్ మేనేజర్ టు రెస్పాండ్.